వన్ ఎట్ టైం కంటే అందరూ ఒకేసారి వెళ్ళచ్చు. దిగినప్పుడు కూడా బ్యాలెన్స్ ఒకేసారి వెళ్ళచ్చు. వన్ ఎట్ టైం కంటే 1 పర్సన్ 1 ఎటుగా తీసుకెళ్ళాలి. కానీ మీరు అన్నారు చేసాను కదా ఇది, అది దిగింది, అది కిందికి పడింది. మనం దాని మీద ఎగ్జిట్ అయ్యేటప్పుడు యూ నీడ్ టు మేక్ ఇట్ స్లో అండ్ కమ్ డౌన్. ఫాస్ట్గా రావద్దు, మెల్లిగా. అయితే క్లారిటీ ఇస్తా. ఓకే పర్సన్ పోగానే ఒక్కడు ఫస్ట్ వస్తారు, ఒకటే ఇటుకెత్తేయాలి, రెండు కాలు పెట్టి బ్యాలెన్స్ చేసి ఉండాలి, దాని తర్వాతనే ఇంకోరు వస్తారు. సో 1 by 1 దాని లోపల రెండు కాలు పెట్టిన తర్వాతనే టెలింగ్ యూ రైట్ అవే లోపలికి అయిన తర్వాతనే ఓకే. ఒకరు లోపలికి ఒకటే కాలు పెట్టి పైన పెట్టి ఇలా బ్యాలెన్స్ కూడా చేస్తారు. సో దట్స్ నాట్ హియర్. రెండు కాలు పెట్టిన తర్వాత రూల్లో ఉంది కాబట్టి అండ్ రెండు లెగ్స్ పెట్టిన తర్వాతనే ఉంది ఇక్కడ కాబట్టి చెప్తున్నా. యా అదే అది ఉంది దానిపైన. అరే అదేరా ఒక్కరు ఏం చేస్తారు తెలుసా, ఒక్కరు చేసి ఒకసారి రూల్స్ చదవరు మీరు. సాదు కింద కాదు, దీని పైన కదా ఇక్కడ. దాని లోపల సీత లోపలంటే ఒక్క లోపల హోల్స్ లోపల. హోల్స్ లోపల ఎట్లా పెడతారు కాళ్ళు? దాని పైన నించోవాలి జస్ట్. లేలే దాని పైన కాదు, ఐ థింక్ పైన నుంచి ఇది తీయను నేను వేసుకునేది. మన కమని కదా క్లారిటీ దీని మీదనా అని అడుగుతున్నారు. కాదు దీని మిడిల్లో వాడు చెప్పాడు కదా లోపల పెట్టాలి, ఆ లోపల పైన పెట్టాలి అని. పైన మా స్ట్రాటజీ దగ్గరికి వెళ్ళి తీసుకో. ఎక్కడి నుంచి అడుగుతావా? కాళ్ళ లోపల అయితే లోపలికి వెళ్తే టీచర్ రెండు వెళ్తే తెచ్చేవాళ్ళు కదా. సింపుల్ గా రెండు కాలు ఇలా పెట్టావా విష్ణు you have to come out. బ్యాలెన్స్ అక్కడ ఎందుకు ఉంటావు నువ్వు వెళ్తేనే. ఇగో లిసన్ ఇంకొక సొల్యూషన్ ఉంది. యా తర్వాత అది లేదు ఇది లేదు అంటే నాకు సంబంధం లేదు, ఒకేసారి నేను చెప్తాను. లైన్ వెనకాలే ఉండాలా. ఒక్కరు వచ్చిన తర్వాత రెండు కాలు లోపల పెట్టాలా, తర్వాత ఆ ఇటుకని పెట్టి బ్యాలెన్స్ చేసిన తర్వాత నించో పెట్టాలా. అడ్డంగా దిడ్డంగా లేదు, నించో పెట్టిన తర్వాతనే మనోడు అటు సైడ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ పర్సన్ వస్తాడు. 1 సెకండ్ మీరు దాని మీద నించోలేదు, లోపల రెండు కాలు పెట్టాలా. అండ్ హూ డస్ ద 5 బ్యాలెన్స్ ఎలా అంటే 5వ వాడు ఎవరు పెడతారో అది పెట్టి బయటికి వచ్చి మీరు వెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ అవుతుందా లేదా, దట్ ఈస్ ద బోల్. బ్యాలెన్స్ 5 ఎవరు ఫస్ట్ 5 చేస్తారో వాళ్ళు విన్. ఓన్లీ దెన్ ద పర్సన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద వెబ్. తాళ్ళ మధ్యలో తాడ మధ్యలో నువ్వు ఎలా పెడతావు అది నీ ఇష్టం. నాకు అక్కడ పాయింట్స్ పెట్టింది తాడ మధ్యలో పెట్టాలని. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. తర్వాత ఇగో లోపల పెట్టంగా ఇలా చేస్తే ఐ వోంట్ టేక్ ఇట్. ఐ యామ్ టెల్లింగ్ యూ రైట్ అవే. రెండు కాలు కింద పెట్టిన తర్వాత